నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ కాంగ్రెస్కు జ్ఞానోదయమైందా? మీనాక్షి రాకతో కాంగ్రెస్ సెటరేట్ అయినట్లేనా? ముఖ్యమంత్రి వార్నింగ్తో పదవులు పొందిన వారు పనిచేస్తారా? సీఎం రేవంత్ సూచనలతోనైనా పదవుల భర్తీ జరుగుతుందా? సమస్యను గుర్తించిన ప్రక్షాళనలో హైకమాండ్ జాప్యం చేస్తోందా? తెలంగాణ సక్సెస్ స్టోరీల ప్రచారంలో వైఫల్యం ఎవరిది? ప్రధాని మోదీతో భేటీ తరువాత కిషన్ రెడ్డిపై సీఎం విమర్శల దాడి పెంచడంలో ఆంతర్యమేంటి? కిషన్ రెడ్డిపై ఢిల్లీలో సీఎంకు తెలిసిన రహస్యాలేంటి? కిషన్ రెడ్డి నిజంగానే సైంధవ పాత్ర పోషిస్తున్నారా? ఓ పక్క కవిత, మరో పక్క హరీష్ పోటీ టూర్లతో బీఆర్ఎస్కు మైలేజీ లభిస్తుందా? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ సీఈఓ జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ కాంగ్రెస్ను సమీక్షించుకుని సరైన దిశలో పెట్టాలని నిర్ణయించినట్లు తాజా అడుగులు స్పష్టం చేస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి పార్టీలో యంత్రాంగంలో తనకు ఎదురైన సమస్యలు, చేయాల్సిన పనులు ఖుల్లా అందరి ముందు కుండబద్దలు కొట్టారు. గత 2 మాసాలుగా కాంగ్రెస్లో మథనం సాగుతూ ఉండగా సీఎం పూర్తి స్థాయిలో సమస్యను గుర్తించారు. హైకమాండ్ కూడా సమస్యను గుర్తించి జ్ఞానోదయమైంది. నాయకులు కోరుకునేది, కార్యకర్తలు కోరుకునేది, పార్టీ శ్రేయోభిలాషులు కోరుకునేది కూడా అదే. కాంగ్రెస్లో ఉన్న ప్రజాస్వామిక లక్షణమే మార్పు కోరుకున్న వారికి లాంతరైంది. సరైన దశాదిశలో పనిచేయడం లేదన్న అభిప్రాయం విస్తరించకుండానే పూర్తి స్థాయిలో సమస్యను గుర్తించింది. ఇలాంటి సమీక్షలు జరిగితే అధికార పార్టీకి తిరుగుండదు. క్షేత్రస్థాయి వరకు క్యాడర్ సమస్యను, ప్రజల గుండె చప్పును సరైన ఫీడ్బ్యాక్ ద్వారా తెలుసుకుని ఆ గ్యాప్ను అంగీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసం. ఇలా నిజాయితీగా సమస్యను గుర్తించి పరిష్కరించడం వల్లే వేగంగా కాంగ్రెస్ పార్టీని పరుగులెత్తించి అధికారంలోకి రేవంత్ రెడ్డి తీసుకురాగలిగారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు, ప్రచార వైఫల్యాలు అన్నీ నాయకత్వం కళ్ళ ముందు, ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. బీఆర్ఎస్ తన శక్తియుక్తులు ప్రదర్శించడం వల్ల కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉంటుంది. సమీక్షలతో కాంగ్రెస్కు గుడ్ టర్న్. సంస్థాగత పటిష్టతతో అసంతృప్తి కామ. పదవుల పందారం ఎంతెంత దూరం. పార్టీలో జోష్ రావాలంటే అదే ఆధారం. కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే జోష్ తగ్గింది. కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కిన నేతల్లో 80% పైగా కామ్ కాగా 30కు పైగా పదవులు ఇచ్చినా పెద్దగా జోష్ రాలేదు. సంస్థాగతంగా కొన్ని జిల్లాలకు జిల్లా పార్టీ అధ్యక్షులే లేకపోగా పార్టీ కమిటీలు కానీ, నామినేటెడ్ పదవులు కానీ కొన్ని జిల్లాలకు లేనేలేవు. హైదరాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు ఏ పదవులు లేవు. దీంతో సమతుల్యత లోపించింది. ఇక మార్కెట్ కమిటీ పదవుల నియామకాల్లో కూడా అధికార యంత్రాంగం, మంత్రుల పేషీల్లో విపరీతమైన నిర్లక్ష్యం కనబడుతూ ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీన్ని కుండబద్దలు కొట్టారు. మార్కెట్ కమిటీల ప్రతిపాదనలు వచ్చిన మంత్రుల పేషీల్లో విపరీత నిర్లక్ష్యం కనబడుతోంది. కొందరు అధికారులు మంత్రుల కంటే, ప్రభుత్వం కంటే తామే సూపర్ బాసులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ల డైరెక్టర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. డీసీసీలు, మండల పార్టీ అధ్యక్షులే కాదు, రాష్ట్ర కార్యవర్గం కూడా నియమించుకోలేని పరిస్థితి ఉంది. హైకమాండ్ ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్రంలో పదవుల్లో ఉన్న నేతల మధ్య పదవుల పంపకంపై ఏకాభిప్రాయం రాకపోవడం జాప్యానికి కారణంగా కనబడుతోంది. ఇప్పుడు అన్నింటినీ సమీక్షించుకొని వాస్తవాలు గుర్తించడంతో జోష్ ప్రాప్తిరస్తు అని హైకమాండ్ అంటోంది. మీనాక్షి నటరాజన్ రాక తరువాత నియామకాల్లో, నిర్ణయాల్లో వేగం ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. అందుకు నిదర్శనంగా గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న తీర్మానం వలన సస్పెన్షన్ ప్రతిపాదనపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4 నుంచి సమావేశాల నిర్వహణకు మీనాక్షి నిర్ణయం తీసుకోగా సమీక్షల అనంతరం క్యాడర్లో జోష్ నిండే నిర్ణయాలు తీసుకుంటారన్న అంచనాలు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేడర్ పట్టుదలతో అధికారంలోకి వచ్చిన గ్రామ కమిటీల నిర్మాణం అనివార్యమని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. సంస్థాగతంగా అన్ని స్థాయిల్లో కమిటీల ఏర్పాటు, స్థానిక ఎన్నికలతో పార్టీలో జోష్ వస్తుందన్న నిర్ణయానికి పార్టీ వచ్చింది. అమలులో సమస్యలు లేకుంటే కాంగ్రెస్ పార్టీ విజయాల బాట పట్టడానికి పెద్ద సమస్య ఏమీ ఉండదు.
బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాడుతూ ఉన్నా ఇంకా ప్రజలకు పూర్తి గురి కుదరటం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ అంచనాలతోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. కిషన్ రెడ్డిపై సీఎం ఫైర్, సైంధవ పాత్రతో టక్కర్, కేసీఆర్కు పార్ట్నర్ అందుకే పండ్లు తారుమార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసి బయటకు వచ్చిన తరువాత నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ప్రగతికి కిషన్ రెడ్డి సైంధవుడిగా దాపరించాడని, అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నాడని మండిపడుతున్నారు. చిట్చాట్ నిర్వహించి భగ్గుమనడంతో పాటుగా 9 పేజీల లేఖ విడుదల చేశారు రేవంత్ రెడ్డి. తరువాత మీడియా సమావేశం నిర్వహించి మరీ ఆగ్రహించారు. ఎన్నిసార్లు తిరిగినా ఎందుకు పనులు చేయటం లేదన్న ప్రశ్నకు మీ క్యాబినెట్ మినిస్టర్ గుర్తు చేస్తే ఎప్పుడూ అయిపోయేది కదా, ఆయన ముందుకు ఫైల్ వెళ్ళినా సంబంధం లేనట్లు వ్యవహరించారని ఓ పెద్ద ఆయన చెప్పడంతో అసలు విషయం సీఎంకు బోధపడింది. రాష్ట్ర ప్రజలకు సౌకర్యాన్నిచ్చే పనులకు కూడా ఎందుకు మద్దతు నిలవడం లేదన్న ఆగ్రహంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి ప్రధాని కలిసిన తరువాత కేంద్ర మంత్రిపై ఒత్తిడి పెంచిన తరువాతే వరంగల్ ఎయిర్పోర్టుకు క్లియరెన్స్ లభించినట్లు లేఖ విడుదలైంది. ఎస్ఎల్బీసీ విషాద ఘటన ప్రాజెక్టు భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తూ ఉండగా ఓవైపు హరీష్ రావు, మరోవైపు కవిత పోటాపోటీ పర్యటనలు స్థానికంగా ఎలా ఉన్నా పార్టీకి మైలేజ్ ఇచ్చే స్థాయిలో లేవన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. కేసీఆర్ జన్మదిన వేడుకలు, కేసీఆర్ తెలంగాణ భవన్ సమావేశం క్యాడర్కు భవిష్యత్తుపై ఆశలు కలిగించిన తర్వాత జోష్ తగ్గినట్లు కనిపించడానికి కారణం ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఎప్పటిలాగే తేలని పంచాయతీ కొనసాగుతూ ఉండగా జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే ఇది ముందు పడే సూచనలు కనబడుతున్నాయి. ఇది వారం వీకెండ్ అనాలిసిస్. మరొక అంశంతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN తెలుగు.